భారత ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచించారు. కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై టీడీపీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు జయంతిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు, తప్పుల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పార్టీ అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు లేదా 15 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ లిస్టును మొత్తం ప్రక్షాళన చేసేటువంటి భాగంగా 2002వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేసి తర్వాత ఇప్పటి వరకు కూడా 2026 వరకు కూడా ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయని కారణాన ఈ ఓటర్ లిస్టులో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఓట్లు ఉండటం కానీ, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు 2 దిక్కుల లేదా 3 ప్రాంతాల్లో ఉండటం కానీ, ఇతర దేశస్తులు మన దేశంలో ఓటు హక్కును సంపాదించుకొని భారతదేశ సార్వభౌమ అధికారానికి భిన్నంగా రాజకీయ వ్యవస్థను డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఎవ్రీ 10 సంవత్సరాలకు కానీ 20 సంవత్సరాలకు కానీ ఓటర్ లిస్టుని రద్దు చేయటం, దాని స్థానంలో మళ్ళా కొత్త లిస్టుని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ ఓటర్ లిస్టు ప్రక్రియకి ఒక కొత్త అవగాహన ప్రజల్లో ఏర్పడింది. దీన్ని మన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఓటు కూడా సద్వినియోగం అయ్యేటట్టు చూడాలి. అనర్హుల యొక్క ఓటును వీలైనంత వరకు తొలగించాలి. రాజకీయ వ్యవస్థలో ఓట్లు చాలా కీలకం కాబట్టి ఆ ఓట్ల యొక్క ప్రక్రియలో మనం కూడా భాగం పంచుకోవాలి. మనం కూడా ఈ నెల రోజుల పాటు ఈ ఓటర్ల మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనే సదుద్దేశంతో మన పార్టీ కూడా ఈ రోజున బిఎల్ఏల ద్వారా స్టార్ట్ అయ్యి ఆ వార్డు లేదా మండలం, ఆ గ్రామం, ఇట్లా అందరూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ ఓటర్ లిస్టు మీద అవగాహన చేసుకోవడం బాధ్యత. కాబట్టి ఈ రోజున మాకు తెలిసినంత వరకు మీ అందరితో కూడా అవగాహన పాల్పంచుకోవాలి. మీ అభిప్రాయాలకి సమాధానాలు చెప్పాలి. మీరు మేము అందరం కూడా కలిసి రాబోయే నెల రోజుల్లో ఈ ఓటర్ లిస్టులో వచ్చే మార్పులు నిశ్చితంగా పరిశీలించి అర్హులైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా చూసుకునే బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ అబ్జర్వర్గా మిత్రులు జయంతిబాబు గారిని మనకి శాశ్వతంగా మళ్ళా 2029 ఎన్నికల వరకు కూడా కావలి నియోజకవర్గానికి సారు ఇన్ఛార్జిగా ఇక్కడ వ్యవహరిస్తారు. మననే పరిచయం చేయడం జరిగింది. మళ్ళా కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం,
నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.